అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. మేడం మేడం చెప్పండి. ఈ పరీక్షలు చేయించడానికి ఎంత అవుతుంది మేడం? హలో, 24,000 అవుతుందమ్మా. 24,000? వసే 24,000 అంటే ఎన్ని సంవత్సరాలు పూసల దండలు అమ్మితే అంతొత్తదే. మేడం అంత డబ్బు మేము ఇచ్చుకోలేము, ఏమైనా తగ్గుతుందా? మా చేతుల్లో ఏముండదమ్మా, డబ్బులు కడితే టెస్టులు చేస్తాం. అది కాదు, ఇప్పుడు ఏడ్ చేద్దామే, ఇంటికి వెళ్ళిపోదాం పద. లేదక్క, ఏదో ఒకటి చేసి చిన్నోడికి పరీక్షలు చేపించాలా. మేడం మేడం పోనీ ఏ ముత్యాల దండ తీసుకుని పరీక్షలు చేస్తారా? ఇక్కడ బ్యాంక్ కార్డులే తీసుకుంటామండి, నగ నట్ట తీసుకోము. ఇది స్వచ్ఛమైన మేలు ముత్యాల దండ మేడం, ఇది చాలా విలువ ఉంటుంది. దయచేసి తీసుకొని పరీక్షలు చేయించండి మేడం, పుణ్యం ఉంటుంది. మీకు దండం పెడతాను మేడం. లేదమ్మా, అలా కుదరదు. అది కాదు మేడం. కుదరదని చెప్తున్నా కదా. మేడం 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 చేద్దామే, అంత డబ్బు మళ్ళాంటి బేదోళ్ళు ఏడు నుంచి తెచ్చి కట్టగలరు? ఇదంతా కాని పనేమో. అవుతుందక్క. ఎట్నే ఎప్పటికెప్పుడు అంత డబ్బు ఏడు నుంచి తెస్తావు చెప్పు? నేను వెళ్ళి బయట మార్వాడి అంగట్లో ఈ దండ అమ్మేస్తానక్క. అమ్మేస్తావా? ఊరు కాని ఊరొచ్చి ఇక్కడ ఇన్ని తంటాలు పడ్డవి ఎందుకే? పద మన ఊరు వెళ్ళిపోదాం. లేదక్క, నా తమ్ముడి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అది కాదే, చెప్పేదినవే. పద, ఇదిగో అలివేలు, నువ్వురా. అలివేలు, యాడికి వెళ్తున్నావే చెప్పు. అక్క ఇది అట్టుకో, నువ్వు సిన్నోను చూస్తూ ఉండక్క, సరేనా? నేను ఇప్పుడు వస్తాను. అలివేలు, అమ్మాయి ఆగు. అమ్మాయి నిన్నే. ఏయ్, ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి ఇంత వియర్డ్గా ఉంది? పొగరా, భయమా, లేకపోతే బెరుకుతనమా? చూస్తుంటే అమాయకురాల్లా ఉంది. ఓ అన్నా, ఇక్కడ మార్వాడి అంగట్లు ఏడున్నాయి? పక్క గలీలో ముందుకెళ్ళి కుడివైపు తిరిగమ్మా. అబాబాబాబాబాబా, మినిస్టర్ కూతురు, కోట్ల ఆస్తి, కానీ నా బాధ అంతా నా పుత్రరత్నంతోనే. అసలు నా పరువు నిలబెడతాడో లేదో. అందుకే అన్నారు పెద్దలు, తొందరపడకు సుందరవదనా, తొందరపడితే దొరికేది వదిన కాదు వడ్డనా అని. ఆంటీ, ఇప్పుడు ఆ ముతక సామెత విరుపు ప్రాస అవసరమా? ఎంత చెప్పినా వినకుండా బాగా పండిన పండు చెట్టు నుంచి టపామని నేల కూలినట్టు ఆ మినిస్టర్ గారి హోదా చూడగానే నీ ఆత్రం ఆగక అబ్బాయిని అడగక మాటిచ్చేశావు. ఇప్పుడు అనుభవించు. అబ్బా, మీ షంటింగ్ ఆపేసి మీ మనవన్ని ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలో మీ మట్టి బుర్రకి కాస్త పదును పెట్టండి. వాడిని అడగకుండా మాటివ్వడం ఎందుకు? ఇప్పుడు ఇలా జుట్టు పీక్కోవడం ఎందుకు? నాన్నారు ఆ ఇప్పుడు ఈ పెళ్లికి అన్నయ్య ఒప్పుకోకపోతే
మినిస్టర్ గారు మనల్ని జైల్లో వేసేస్తారా? మనల్ని కాదురా పిచ్చి వెధవా, మాట తప్పినా మీ నాన్నని మాత్రమే. మనమంతా హ్యాపీగా ఇంట్లోనే బిర్యానీ తింటాం. ఆంటీ మాట మాటకి ఇలా యాంటీగా మాట్లాడటం ఆపేస్తే. అయినా నా మనవడు నీలాంటి వాడు అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిని పడితే వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి. కొంచెం స్లోగా ఉంటే బాగుండేది. ఫాస్ట్ గా ఉండాల్సింది మీ మనవడే స్లోగా ఉన్నాడు. కనీసం నా స్పీడ్ లో సగం స్పీడు, నా పర్సనాలిటీలో సగం క్వాలిటీని మెయింటైన్ చేసినా ఈ పాటికి 3 పిల్లల తండ్రి అయ్యేవాడు. నన్ను తాతం చేసేసేవాడు. తండ్రివి నువ్వు ఇంత ఓవర్ స్పీడ్ లో ఉండి ఇన్ని ప్రయోగాలు చేస్తున్నావు కాబట్టే వాడు పెళ్లి పేరు చెప్తేనే భయపడి పారిపోతున్నాడు. అబ్బా, మీరు నా పర్సనల్ లైఫ్ మీద కాన్సంట్రేషన్ ఆపండి ఆంటీ. ఏదో అనస్. ఇప్పుడు ఎలాగైనా వాడికి ఈ ఫోటో నచ్చాలి. ఎలా 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 ఎలా? అమ్మా నాన్న పార్లర్కి వెళ్ళొస్తాను, బాయ్. ఏ, ఆగు, ఒక్కసారి ఆగు. ఏంటి నాన్న? నీతో కొంచెం పని పడింది. పని పాట లేని వాడివి పని చేసుకునే పిల్లని ఎందుకు చెడగొడుతున్నావు? నాకొక ప్లాన్ వేసే పనుందంటీ. ఆ ప్లాన్ వెనక పెద్ద సైంటిఫిక్ లాజిక్ ఉంది. వాడు అస్సలు నా మాట వెండ కానీ వాళ్ళమ్మ శాంత మాటను మాత్రం అస్సలు జవదాటాడు కదా. ఆ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. కాస్త నీ మట్టి బుర్రలో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో మాకు అర్థమయ్యేలా ఏడు. యాంటీ అదే ఆంటీ ఆంటీ ప్రతి మాటకి ముందు వెనక నన్ను పొగడాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఏంటంటే ఈ మినిస్టర్ కూతురు ఫోటో తీసుకెళ్లి శాంతి చేతిలో పెట్టాలి. ఆ తర్వాత వాడు రాగానే వాళ్ళమ్మే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసిందని చెప్పాలి. తల్లిచాటు బిడ్డ కదా, ఆ మదర్ సెంటిమెంట్ కరిగిపోయి వెంటనే పెళ్లికి ఓకే అనేస్తాడు. ఎలా ఉంది నా ప్లాన్? గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. గూస్ బంప్స్ కాదు, గూస్ కంప్స్ వచ్చేటట్టుంది, చూసుకో. ఇది తప్ప మనకు వేరే దారి లేదంటీ. సర్లే, ఏదో ఒకటి ఏడు. నా మనవడికి పెళ్ళైతే నాకదే చాలు. సంతోషం. అయితే ఇప్పుడు ఈ ఫోటోని తీసుకెళ్లి అమ్మ గదిలో పెట్టే ఆ గొప్ప పని ఎవరు చేస్తారో? అందుకే కదా నిన్నాపింది. ఏంటి నేనా? నువ్వు వెళ్ళి ఈ ఫోటోని మీ అమ్మ చేతిలో పెట్టి బ్యూటీ పార్లర్ లో పాలిపోయిన మొహాలకు మేకప్ వేసినంత ఓపిగ్గా పర్ఫెక్ట్ గా వివరించి రావాలి. సరేనా? అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. నాకు టైం అవుతుంది. అది కదే సహస్రా సహస్రా. ఇప్పుడు ఈ ఫోటో ఇచ్చి నన్ను కాపాడే దేవత ఎవరు? ఎవరు? వసుందరా. వసు. మామయ్య, నా చేతులతో ఆ ఫోటో నేనెవడమేంటి? ఇది అన్యాయం. ఈ ఒక్క సాయం చెయ్యి. నిన్ను బావతో కలిపి ఏదో ఒక థియేటర్లో టికెట్స్ బుక్ చేసి మరి సినిమాకి పంపిస్తాను. అక్కడ ఇద్దరు హ్యాపీగా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదేంటిది నాకన్నా తొందరగా ఉంది? దుర్గా, ఓ ఫ్రెష్ జ్యూస్ పట్రా. ఐడియాలు ఇచ్చి ఇచ్చి సార్ బాగా అలసిపోయారు, తాగి పెడతారు. అలాగే అయ్యగారు. సేటు, చెప్పండి, ఏమి కావాలి? సేటు, ఈ ముత్యాల నగ తీసుకుని డబ్బులు ఇస్తావా? ముత్యాల దండ ఏది? ఇక్కడివ్వు. ఉన్న పలంగా డబ్బులు కావాల్సి వచ్చింది సేటు. అందుకే ఇది కొనుక్కుని డబ్బులు ఇస్తావని. దీనికి 2000 వస్తుంది, అంతకుమించి రాదు. అంటే ఎంత సేటు? 2000 బోలేతో 2000 వరకు వస్తుంది.
2000? అదేటి సెటు, స్వచ్ఛమైన మంచి ముత్యాలకి 2000 వస్తాయి అంటున్నారేటి? లేదు, నాకు తెలుసు, దీనికి 40,000 వస్తుంది. 40,000? దీనికి ఎవరు ఇస్తారు 40,000? ఇవి అంత మంచి ముత్యాలు కావు, గిరాకీ పడదు. అయితే వద్దు సెటు, నా నగ నాకు ఇచ్చే. అరే ఆగు ఆగు, ఫైనల్ ఒక రేటు చెప్తా. 2,500, 2,500 ఇస్తాను. వద్దు సెటు. ఆహా. అరే అరే ఆగు ఆగు. చిన్న అంగళ్ళోళ్ళంతా చాలా తక్కువ ఇస్తారని విన్నాను. ఏదైనా పెద్ద అంగడికి పోయి అడిగితే మంచి డబ్బులు వస్తాయి. ఇక్కడైతే మంచి విలువిస్తారు, అడుగుదాం. అమ్మా ఆగమ్మా, ఏం కావాలి? అన్నా, లోపలికి వెళ్ళాలన్నా. లోపలకా? ఎందుకు? లోపల సానా పనుందన్నా, వెళ్ళని అన్నా. ఆగమ్మా, చాలా పనుందా? నిన్ను చూస్తుంటే కొనేదానిలా లేవే, బయటికి నడు. అన్నా, నా తమ్ముడు ఆసుపత్రిలో ఉన్నాడన్నా. ఈ దండ అమ్మేసి వాడికి పరీక్షలు చేయించాలన్నా, అందుకే లోపలికి పంపన్నా. అయ్యో, ఇక్కడ ఇలాంటివేమి కొనరమ్మా, కేవలం అమ్ముతారంతే. అది కాదన్నా, లోపలికి వెళ్ళి నేనే అడుగుతానన్నా. అలా వెళ్ళకూడదమ్మా, వెళ్తే మా వానరు మా మీద అరుస్తాడు. వెళ్ళు. అది కాదన్నా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయపుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. మై గాడ్, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? నన్ను చూస్తే గుర్తుపడుతుందేమో. నేను వెళ్తాను. ఆగమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మయ్యా, గుర్తుపట్టినట్లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వదులు. ఎవరు నువ్వు? ఏ అమ్మాయి, నీతో మాట్లాడాలి. గొడవ చేయకుండా అలా పక్కకి రా. నేనెందుకు రావాలి? నేను రాను, వదులు. కామ్గా నేను చెప్పేది విని రా. నేను చెప్పేది విను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అరవకు. అక్క, అవ్వ. అసలేం చేస్తున్నారా నువ్వు? రేయ్, ఎవర్రా నువ్వు? ఈ అమ్మాయిని వదిలేసి నీ పనులు చూసుకో. ఎవర్రా నువ్వు?
ఆగు ఇతను ఎక్కడో చూసినట్టుంది. కొత్తగా అడ్మిట్ అయిన పేషెంట్ ఫైల్ ఇవ్వు. సార్. సార్. ఏంటి నాన్న మిస్డ్ కాల్ మీద మిస్డ్ కాల్ చేస్తున్నావు? మిస్డ్ కాల్స్ చేయలేదు, కాల్సే చేశాను, నువ్వే లిఫ్ట్ చేయలేదు. అదే అన్నిసార్లు ఎందుకు కాల్ చేసావు? హాస్పిటల్లో ఉంటాను కదా. టైం పాస్ కాక. పిన్ని కంపెనీ కూడా లేకపోవడంతో బాగా బోర్గా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఈడొకడు అసలు మ్యాటర్ వదిలేసి కొసర మ్యాటర్ పట్టుకుంటాడు. రే నాకంత బోర్గా ఉంటే ఏ పబ్కో సినిమాకో వెళ్తాను కానీ నీకెందుకు కాల్ చేస్తాను రా? మరెందుకు అన్ఎక్స్పెక్టెడ్ కాల్? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. పేషెంట్లందరికీ సెలవు ఇచ్చేసి అర్జెంటుగా ఇంటికి వచ్చాయి. ఏంటి ఇప్పుడు ఇంటికి రావాలా? కుదరదు. కుదరాలి. ఎందుకంటే నీతో మాట్లాడాలనుకునేది నేను కాదు. ఎవరైనా సరే డ్యూటీ అయిపోయాక వస్తాను, అప్పుడే మాట్లాడుకుందాం. చెప్పేది వినరా, నీతో మాట్లాడాలనుకునేది మీ అమ్మ. అమ్మా? అవును అమ్మే. ఆ విషయం నీతో చెప్పిందా? నోటుతో చెప్పాలేంట్రా? నా భార్య మనసు నేను అర్థం చేసుకోలేనా? కామెడీ తర్వాత చేయి నాన్న, నవ్వుతాను. రేయ్ నీకు మీ అమ్మకి నేనంటే ఆటలైపోయిందిరా. రేయ్ నేను శాంతక భర్తన్రా. తనకేం కావాలో నాకు తెలుస్తుంది. తన మనసు నేను అర్థం చేసుకుంటాను. కానీ నా మనసే ఎవరు అర్థం చేసుకోరు. అలవేలు ఏంటే ఎందుకంటే పరిగెట్టుకుంటా వస్తున్నావు? అక్క అక్క అది ఉండు ఉండు ఉండు, కాస్త కుదురు పడు. ఇక గొప్ప నీళ్లు తాగు. ఎప్పుడు సేపు ఏటైనది వాళ్ళలో పడిన శాంపిల్ లాగా అట్ట గుంజుకుంటున్నావేటి? అక్క నేను ఇదిగో ఈ దండ అమ్మనికి వెళ్ళానా అక్కడ అంత జరిగినాదా? అవునక్క, వాడెవడో దొంగలా ఉన్నాడు. భయం వేసి వారాల అరిస్థితిలో పెట్టుకుని వచ్చేసాను. మంచి పని చేసినావే, లేకపోతే ఆ నిన్ను కొట్టి ఆ దండ లాక్కుని పారిపోయేటోడు. పోనీలే, సెన్నోనికి పరీక్షలు చేయించనీకి వేరే ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం గాని నువ్వు మాత్రం కంగారు పడుకో. ఏ ఉపాయం చేద్దామక్క, ఏం తోచట్లేదు. పాపం చిన్నోడు, వాడికి ఏం చేసైనా ఈ పరీక్షలు చేయించాలి. అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదక్క. బాధపడు మాకే, ఇప్పుడే కదా వచ్చినావు. ఏం చెయ్యాలో యోచన రావాలి కదా. అలాగే అక్క, నేను ఇప్పుడు వస్తాను. ఇప్పుడు ఆడికే పరిగెత్తి పరిగెత్తి ఆలిసిపోయి ఉండవు. రా వచ్చి కూకో. నేను ఇప్పుడు వస్తానక్క, అర్థం చేసుకో. అర్థమైనదిలే, సరే పో. ఇప్పుడు వస్తాను, రా కూసో. అక్క వస్తుంది. బా సరే వస్తాను నాన్న, నువ్వు ఫోన్ పెట్టే. నువ్వు వస్తానంటే కుదరదు. ఎప్పుడు వస్తావు? ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాను, కంగారు పెట్టకు. సార్, ఎప్పుడు ఐస్ ముక్కలా కూల్గా ఉండే మీ ఫేస్ లో ఏదో హార్ట్ టెన్షన్ కనపడుతుంది సార్. నా పక్కన నీలాంటి అయోమయంగాడు ఉన్నంత వరకు నా లైఫ్ లో టెన్షన్స్ తగ్గోమయం. సార్, ఇంతకే మీరు నన్ను పొగిడారా లేక తిట్టారా? ఆ క్లారిటీ తర్వాత ఇస్తాను గానీ కొత్త అపాయింట్మెంట్స్ ఏం పెట్టకు. ఉన్నవి ఫినిష్ చేసి అర్జెంట్ గా నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే సార్. మయం చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. సారీ సార్, సారీ సార్, చూసుకోలేదు. ఏం చూసుకోలేదు? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే కొద్దిగానే ఉండాలి. మనిషి కనపడితే చాలు ఎగబడిపోవడమే. ఏ మాత్రం ఉన్న భయం భక్తుందా మీకు? సార్ ఆగండి సార్, అసలు వీళ్ళకి దెబ్బలు పడకపోతే వినేయట్లేరు. నువ్వు ఇక్కడ క్లీన్ చేయట్లేదు, ఇంకో కొత్త డిజైన్ వేస్తున్నావు. నేను వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాను, నువ్వు ఇక్కడ క్లీన్ చేయి. సార్ చేస్తాను సార్. నిన్ను
మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథ